ఏమైంది భవానీ? అమ్మా లక్ష్మి, సుజాత, భవానీ ఏంటమ్మా? చూడండి, బొమ్మలోంచి రక్తం ఏంటమ్మా? ఇదేంటో తెలియట్లేదు. ఇంత భయంకరంగా ఉందేంటి? నాకు చాలా భయంగా ఉంది. ఏంటో అర్థం కావడం లేదు. ఇదేదో కీళ్ళ ఉందమ్మా. అర్జున్, ఏంటిది? ఏంటి భవాని ఇలాంటి ఆటలు ఆడేది? నాన్న, అయితే నేను ఆడలేదు. ఆ బొమ్మ నుంచి రక్తం వచ్చింది. అయ్యా అయ్యా, వద్దయ్యా, ముట్టుకోకండి అయ్యా, అది చాలా ప్రమాదం. ఏమవుతుంది? ఎవరైనా చేతబడి చేసి ఇలా పడేశారో ఏమో తెలీదు, అందుకే భయంగా ఉందయ్యా. మీరు ముట్టుకోకండి అయ్యా. చూడండి, భవాని భయపడిపోతూ ఉంది. దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళకపోతే ఎలా? అయ్యా, మీకేం తెలీదు. ఇలాంటివి ఊళ్ళలో నేను చాలా చూశాను. ఇలాంటివి జరిగిన చోట కీడు జరుగుతుందని చెప్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చూసి రక్తం కక్కుకుని చచ్చిపోయిన వాళ్ళని చూశాను. లక్ష్మమ్మ, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరిలా భయపెట్టేలా మాట్లాడకండి. అసలే జరుగుతున్న సంఘటనలు చూసి చాలా భయం వేస్తుంది. మీరింకా భయపెడుతున్నారు. మీరింకా పానిక్ అయ్యేలా చేస్తున్నారు. నేను చెప్పేది నిజమేనమ్మా. సరే, మీరు చెప్పేది నిజమే అయ్యుండొచ్చు. కానీ ఇలా నట్టింట్లో ఇలాంటి భయం గొలిపే బొమ్మని పెట్టుకుని ఎలా ఉంటాం? తీసేయండి. అర్జున్, అర్జున్, చూశారుగా ఏమైంది? ఏం కాలేదు కన్నా, అది బొమ్మ అంతే. కాదు అర్జున్, అది బొమ్మ కాదు. మన ఇంటికి రాబోతున్న దుష్ట శక్తి సూచన. ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు? ఎవరో మనల్ని భయపెట్టడానికి ఆడుతున్న ఆట ఇది. నీ భయం పోవాలంటే రేపు నిన్ను గుడికి తీసుకెళ్తాను, సరేనా? ఆ పని చేయండి అయ్యా. ఈ ఇంట్లో జరుగుతున్న దుష్ట పరిణామాలకు ఆ దేవుడే పరిష్కారం చూపించాలి. మీరు ముందు ఈ బ్లడ్ మార్కల్ని క్లీన్ చేసేయండి. బాగుని నువ్వురా. శివగామి పద. సుజాత పద, మనం క్లీన్ చేద్దాం. కుదురుగా ఒక చోట కూర్చో మావయ్య. వస్తాను అన్నవాడు రాకుండా పోడు, రాకూడదు అనుకున్నవాడు ఎప్పటికీ రాడు. ఏయ్, ఈ రజనీకాంత్ డైలాగులే వద్దు అనేది. బాధ మంట మీద కూర్చున్నోడికి తెలుస్తుంది, పీట మీద కూర్చున్నోడికి కాదు. నీకేం తెలుసును నా టెన్షను, నా బాధ? రాత్రి నాకు కాళరాత్రి అయింది తెలుసు కదా. ఒక్క క్షణం నిద్రపోలేదంటే నమ్ము. నాకు వినిపించిన నీ గురక చెప్పిందిలే నువ్వు పోయిన నిద్ర గురించి. గురూజీ, ఏంటి బాలరాజు? రాత్రి ఏం జరిగింది అంటే నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనసును చదవగలిగే శక్తి నాకుంది. చెప్పండి. నీ కోసం రాబోతున్న నీ హితుడికి నీ మీదెందుకో కోపముంది. ఎక్కడో మీ మీద కొంచెం తెలియని ద్వేషం కూడా కనిపిస్తుంది. అంటే వచ్చే వ్యక్తి మాకు మంచి చేయడా? మీరేం మంచి చేశారని ఆలోచిస్తున్నట్లున్నాడు ఆ వ్యక్తి. ఎవరో తెలియని వాడికి మంచైనా చెడైనా ఎలా చేయగలం? ఆ వ్యక్తి
మిమ్మల్ని కలిశాక తెలుస్తుంది మీరతనికి మంచి చేశారా చెడు చేశారా అనేది. అతను మీకు తెలిసినవాడా తెలియనివాడా అనేది. కానీ అప్పటి వరకు ఏం చేయాలి గురూజీ? ఏం చెయ్యాలన్నా నేను చేస్తాను. ఆ రాబోయే వ్యక్తిని సాదరంగా ఆహ్వానించడానికి పూజ చాలా అవసరం. మీ మాట జవదాటని వాణ్ణి కాదు. మీరు చెప్పండి, మేము శిరసావహించి ఆచరిస్తాం. సరే, నేనొక పూజ చేస్తాను. మీకోసం వస్తున్న వ్యక్తిని సాదరంగా ఆహ్వానిస్తాను. మీరు పూజకు ఏర్పాట్లు చేయండి. ఉత్తర దిక్కు నుంచి బయలుదేరిన శక్తి ఏకదాటిగా ప్రయాణించి ఇక్కడికి రావడం లేదు. ఆ శక్తి తనను తాను పరీక్షించుకుంటూ ఇక్కడికి వస్తూ ఉంది. ఎందుకు పరీక్షించుకోవడం? అది ఆ శక్తి లక్షణం. ఆ వ్యక్తి సామాన్యుడు కాదు, 1000 ఏనుగుల బలం ఉన్నవాడు. అతడి శక్తి ముందు ఏ శక్తి చాలదు. ఆ శక్తికి ఎదురు నిలవడం ఎవరి వల్ల కాదు. ఆఖరికి ఆ దేవియే ఎదురు నిలిచినా ఎదురించగలిగేంత శక్తి ఆ వ్యక్తి సొంతం. మీరెవరో బ్రహ్మరాక్షసుల గురించి చెప్తున్నట్టున్నారు. ఆ శక్తి బ్రహ్మ రాక్షసుడి కన్నా పెద్దది. తను అనుకున్నది సాధించగలిగిన మాయలు మంత్రాలు అతని శక్తి. మీకన్నా నా గురూజీ? నేను కూడా ఆ శక్తి ముందు ఇసుక రేణువునంతే. గురూజీ, నాకు భయం వేస్తుంది. ఆ భయం పోగొట్టడానికే నేను నా శక్తిని ధారపోసి పూజ చేస్తున్నాను. ఈ రాత్రికే పూజ మొదలు పెడతాను. ఆ శక్తి ఇప్పటికే తన పని చేయడం మొదలుపెట్టింది. మీరు మాత్రం పూజకు సిద్ధంగా ఉండండి. లేచిరా. నాతో రా, నాతో రా, తొందరగా రా. కన్నా, నేను రాను. నేను ఎక్కడికి రాను. భవానీ, నేను భవానీ, రాను. భవానీ, నేను ఎక్కడికి రాను. భవానీ, ఏమైంది కన్నా? నాన్న, ఆ బొమ్మ నన్ను పిలుస్తుంది, నాతో మాట్లాడుతుంది. ఏ బొమ్మమ్మా? సాయంత్రం చూసిన రక్తం బొమ్మ. ఆ బొమ్మ నన్ను రా రా నాతో రా అని పిలుస్తుంది. నేను వెళ్ళను నాన్న.